అన్నట్టు ఈ తంజావూరుని ఎవరెవరు పరిపాలించారంటే ఫస్ట్ పల్లవులు, తర్వాత చోళాస్, ఆ తర్వాత పాండ్యన్స్, ఆ తర్వాత నాయకాస్, ఆ తర్వాత వచ్చి తంజావూర్ మరాఠాస్, అండ్ ఆ తర్వాత వచ్చి ఇది ఫైనల్గా బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లార్డ్ డల్హౌసీ ఒక చట్టాన్ని అయితే తీసుకుని వస్తాడు. ఆ చట్టం పేరే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. ఇది ఎలా ఉంటుందంటే రాజ్యం పరిపాలిస్తున్న రాజుకి పుత్ర సంతానం లేకపోతే తన రాజ్యాన్ని బ్రిటిషర్స్తో కలిపేసుకోవాలి. చూడండి అమిగోస్, మన దేశానికి వచ్చి మన మీదే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి మన రాజ్యాన్ని, మన సంపదని ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ పేరుతో, తెలుగులో చెప్పాలంటే విభజించు పాలించు అనే ప్రక్రియతో మన దేశ సంపదనంతా కొన్ని లక్షల కోట్లు మన దేశం నుంచి వాళ్ళ దేశానికైతే తరలించారు. ఈ రోజుల్లో మనం అక్కడ చూస్తున్న మహానగరాలన్నీ మన దేశ సంపదతో కట్టినవి.